హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు దివ్య. మీరు చూస్తున్నది దివ్య కిచెన్ బ్యూటీ వ్లాగ్స్. గార్లిక్ నూడిల్స్ ఎలా చేయాలో చూద్దాం. ఎంతో ఈజీగా, టేస్ట్గా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత గార్లిక్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి. గార్లిక్ ఎక్కువగానే వేయాలండి. గార్లిక్ ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంటుంది. కొద్దిగా గార్లిక్ వేగిన తర్వాత 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ, కొద్దిగా ఆనియన్, కొద్దిగా కరివేపాకు లైట్ బ్రౌన్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్ వేయించేసుకొని పచ్చి స్మెల్ పోయేలాగా వేయించేసుకోవాలి. రుచికి సరిపడే ఉప్పు, 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు పాస్తా సాస్ యాడ్ చేస్తున్నాను. నేను 1 టేబుల్ స్పూన్ పాస్తా సాస్ యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగానే ఉడకబెట్టుకున్న నూడిల్స్ని యాడ్ చేసుకోవాలి. ఆ పేస్ట్ మొత్తం నూడిల్స్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఫ్రెండ్స్, నా వీడియోని ఇప్పుడే చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.